హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ ఇచ్చి హ్యాపీ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యు పార్ట్ 106. ప్రతిదీ మాటలతో చెప్తేనే కాదు, కొన్ని పనులు ఇలా చేతులతో కూడా చెప్పచ్చు. ప్రతిసారి ముద్దుతోనే కాదు, ప్రేమతో కూడా ఒక చిన్న కౌగిలింత సరిపోతుంది. అది కూడా మనసులతో ముడిపడిన బంధానికి మాత్రమే. ప్రతిదీ అర్థమయ్యేలాగా విడమార్చి చెప్పాల్సిన అవసరం లేదు. వేరొకరి మనసులో ఏముందో వాళ్ళు ఇట్టే కనిపెట్టగలరు. ఆమె చుట్టూ అతని చేతులు అల్లుకున్నాయి. కనీసం గాలి కూడా దూరనంత దగ్గరగా ఉన్నారు ఇద్దరు. ఇద్దరికీ ఆ మూమెంట్ నచ్చింది. ఇష్టం లేని ఇంటిమేషన్ కన్నా ఇష్టమైన ఓ చిన్న కౌగిలింత చాలు. దేనికి పోటీ రాదసలు. ఆ చిన్ని కౌగిలింతలోనే ఒకరికొకరు నేనున్నా అన్న ధైర్యం ఉంటుంది. రుద్ర మ్యాన్షన్కి వెళ్ళిపోయారు ఇద్దరు ఆ రాత్రికి. పౌర్ణమి వల్ల ఆ చుట్టుపక్కల మొత్తం వెన్నెల పరుచుకుంది. పచ్చని మైదానంలో కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ రుద్ర ఆద్య ఒడిలో పడుకుంటే, నిద్ర వస్తుందా రుద్ర గారు? లోపలికి వెళ్ళి పడుకుందాం అయితే. ఇక్కడైతే మిమ్మల్ని నేను ఎలా లోపలికి తీసుకుని వెళ్ళగలను చెప్పండి అంది ఆద్య. ట్యూబ్లైట్ అంటూ ఎదురుగా ఊరుస్తున్న నాభి మీద బైట్ చేశాడు రుద్ర. బేసిక్గా రొమాంటిక్ సెన్స్ అనేది ఒకటి ఉంది అని పూర్తిగా మర్చిపోయినందుకు రుద్ర ఇచ్చిన గిఫ్ట్ అది ఆద్యకి. అతను ఇచ్చిన బయటికి రుద్రాని దూరంగా జరపాలి అనుకుంది. కానీ అది అయ్యే పనేనా? అసలు అది అవ్వలేదు కూడాను ఆద్య వల్ల. రుద్ర గారు, ఏంటిది? చూడండి, అంతా రెడ్గా అయిపోయింది అంది ఆద్య. చూసేగా నిన్ను నేను కొరికి పెట్టింది అసలు. మళ్ళీ రెడ్గా అయిపోయింది రుద్ర గారు అనే బదులు హస్కీగా రుద్ర అని పిలిస్తే నీ సొమ్మేమైనా పోతుందా ముద్దు మొహమా అని తిట్టాడు. అయినా అసలు ఆ బ్రహ్మ ఏం పెట్టి చేశాడే మీ అమ్మాయిలని? మేము ఎంత రెడీ అయినా కూడా మీ ముందు దిగదుడిపే. అసలు ఇవన్నీ కాదే. నీ నడుముంటుందే, నీ ఫేస్ ఒక రేంజ్ అయితే ఆ నడుముందే, ఆ వంపు సొంపు అసలు అది ఇంకో రేంజ్. దాన్ని అసలు దేని పెట్టి కొలవాలో కూడా అర్థమై చావదు ఓ పట్టాన. ఎలా వర్ణించాలో కూడా తెలీదు. ఇంకా ఆ ఎర్రటి లిప్స్ ఉన్నాయే, అది ఎంత కొరుకు తిన్నా తనివి తీరదు. ఎంతసేపు ముద్దాడినా సరిపోదు అసలు. ఇంకా కసితీరా తినాలి అని అనిపిస్తుంది అంటూ ఒకేసారి అదే చూపుని ఆమె పరువాల వైపు మళ్లిస్తూ అదో రకంగా చూస్తూ అంటున్న రుద్ర ఆద్యని చూస్తూ అతని చేతులు కుదురుగా ఉండాలి అంటే అస్సలు ఉండనివ్వడం లేదు. అంత అందంగా పక్కన ఉండి కూడా సొంతం చేసుకోలేకపోతున్నా అన్న బాధ పెరిగి పెద్దదైపోతుంది ఉన్న కొద్దీ అతనికి. అలాగని ఆద్యకి ఇష్టం లేకుండా అంటే తన వల్ల కాదు. కనీసం మాటలతో అయినా తన కోరికని అతను చెప్పేస్తున్నా అబ్బే అస్సలు కన్సిడర్ చేయట్లేదు. పట్టనట్టు అతన్ని పట్టించుకోవడమే మానేసింది పూర్తిగా అతన్ని ఆద్య. రుద్రాన్ని చూస్తూనే ఛీ, ఏంటా మాటలు, ఆపండి రుద్రగారు అంటూ కొంగును నడుము దగ్గర బిగించి ఏమీ కనపడకుండా పెట్టుకుంది ఆద్య. నేను మొత్తం చూసేశాక నువ్వు ఎంత దాచినా లాభం ఏమైనా ఉంటుందంటావా? నీ ప్రతి అణువణువులో నా కళ్ళు ఎప్పుడో ఓ సీసీ కెమెరాలా పనిచేస్తాయి. అన్నీ ఆల్రెడీ చూసేసే కదా, ఇంకెందుకు ఆ సిగ్గు? నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పమంటావా? నీ పాటలో ఎక్కడ ఏముందో ఎక్కడైనా సరే నిద్రలేపు, లేచి మరీ టక్కునే చెప్పేస్తా వెంటనే అంటూ మరో హ్యాండ్తో ఆద్య నడుము దగ్గర పెట్టుకున్న కొంగు పట్టి లాగేశాడు రుద్ర. అబ్బా రుద్ర గారు, ఏంటి అల్లరి అంటూ జారిపోయిన తన కొంగు నుంచి తన పరువాలు రుద్రకి కనిపించనివ్వకుండా బయటని సరిగ్గా వేసుకుని పైకి లేచింది ఆద్య. చుట్టూ చెట్లు, పండు వెన్నెల, ఎవ్వరూ లేరు. తమ లోకం ఏదో తమదే, వేరొకరికి ఎంట్రీ అనేదే లేదు. పాదాలకి తగులుతున్న మెత్తని గ్రాస్. ఆ అర్ధరాత్రి వాళ్ళు తప్ప సర్వెంట్స్ అందరూ వెళ్ళిపోవడంతో ఇద్దరు బయట కూర్చుని అక్కడే తింటూ బాతాకాని పెట్టారు. కానీ ఎంతసేపు ఇలా
అందుకే రుద్ర ఇక ఆద్యాని పూర్తిగా విసిగించడం మొదలుపెట్టాడు. అతని అల్లరి దేనికో అర్థమవుతుంటే తెలియని బిడియంగా ఉన్న అతన్ని ముద్దుగా కసురుకుంది. కానీ రుద్ర హ్యాండ్స్ చేసే మాయాజాలంలో పడిపోయింది ఆద్య. ఇంకా అతని దగ్గరే ఉంటే అది కాస్త బయటపడేలా ఉందే అనుకుంటూ ముందుకు నడుస్తూ వెళ్తున్న ఆద్యకి రుద్ర తను కట్టుకున్న లుంగిని పైకి ఎగ్గొట్టి మరీ కావాలని తన లెగ్ని తీసుకెళ్ళి ముందుకు నడుస్తున్న ఆద్యకి అడ్డు పెట్టేసరికి వెనక్కి పడిపోతూ రుద్ర చేతులు కూడా పట్టుకోవడంతో ఇద్దరు కలిసి ఆ పచ్చని మైదానంలో ఒకరి మీద ఒకరు పడ్డారు. ఆద్య కింద ఉంటే రుద్ర ఆమె పైన. మత్తుగా ఉన్న కళ్ళుతో ఆద్య కళ్ళు మూసుకుపోతున్నాయి. అతన్ని చూడలేక అతని వెచ్చని ఊపిరి తాకుతుంటే తాళలేకపోతుంది ఆద్య. రుద్ర కళ్ళు మూసుకుపోతూ ఉన్న ఆద్యని చూస్తూ తన ఫింగర్స్తో ఆద్య బుగ్గల మీద పెదవులతో రాస్తూ మెల్లగా ఆమె పెదాల వద్దకు తీసుకువచ్చాడు రుద్ర. రుద్ర గారు అంటూ పిలిచింది ఆద్య. ఎక్కడా రుద్ర పూర్తిగా ఒక్కసారిగా తన మీద పడేసరికి అతని ఛాతి కింద ఆమె పరువాలు చెప్పలేని విధంగా నలిగిపోతుంటే అదేదో తీయని రకమైన నరకం అనుభవిస్తూనే దాన్ని అతనికి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోయింది ఆమె. సైలెంట్గా ఉండవే కాసేపు, ఇలా అయినా నన్ను చూసుకొని నిన్నెలా కాసేపు అంటూ ఆద్య మీద పెట్టిన తన బరువుని మొత్తం ఆద్య మీద పడకుండా రెండు చేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ కాస్త పైకి లేచి తీక్షణంగా ఉన్న ఆద్యాన్ని చూశాడు అతను. ఊగుతున్న పూల కొమ్మల నుండి మరింత చల్లగాలితో పాటు ఆ పూల వాసన కూడా తోడవుతుంటే పైన ఉన్న చల్లటి వెన్నెల ఆద్య ఫేస్పై పడుతుంటే ఊగుతున్న పూల కొమ్మల నుండి మరింత చల్లగాలి పాటు ఆ పూల వాసన తోడవుతుంటే పైన ఉన్న చల్లటి వెన్నెల ఆద్య ఫేస్పై పడుతుంటే అసలే తెల్లగా ఉంటుందేమో. సిగ్గుతో ఆమె ఫేస్ మరింత ఎర్రగా కనిపిస్తుంటే అతని పెదవులతో నాలిక తడుముకున్నాడు రుద్ర. ఆమె ఎంత టెంప్ట్గా ఉందంటే ఎలా అతను ఆపుకోవడం? మగాడికి వీక్ పాయింట్ అది. హుఫ్, తన కష్టం పగోడికి కూడా రాకూడదు అని అనుకున్నాడు. కానీ ఆద్య హ్యాండ్స్ పూర్తిగా అతని చేతిలో లాక్ అయ్యేసరికి ఆద్యకి ఇంకోసారి ఆమె పైటను సరిచేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆమె పైటాల పూర్తిగా తప్పుకునేసరికి జలపాతం లాంటి ఆమె నడుము పూర్తిగా బయటకు కనిపిస్తుంటే వెండి కొండల్లాంటి ఆమె పరువాలు కంగారుకోలేక రుద్ర కన్నార్పకుండా వేయకుండా చూస్తున్నందుకనో అతని కళ్ళకి ఉబ్బి కనిపిస్తుంటే నన్ను పట్టుకో అన్నట్టు కవ్విస్తూ పోటీ పడుతున్నట్టు ఉన్నాయి. తనని ఎగతాళి చేస్తున్నట్టే ఫీల్ అయిపోయాడు రుద్ర. అలా మళ్ళీ మళ్ళీ ఆమె అందాలను మొత్తం చూస్తుంటే ఉఫ్ టెంప్ట్ అవుతూనే ఉన్నాడు. ఆద్య అసలు ఒక బిడ్డకి తల్లి అంటే ఎవ్వరూ నమ్మరేమో. తనని అలా చూస్తే అంత హాట్గా ఉంటుంది. ఎక్కడ ఏవి ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఆమె సొంతం. అతని చూపులు నుదురు మీద నుంచి ఆ తర్వాత కంఠం మీద నుంచి మెల్లగా కిందకి జారుతూ నడుము దగ్గర ఉన్న చిన్న పువ్వు ఒకటి కనిపిస్తుంటే గాలి ఊదాడు. పక్కకి పోలేదు అసలు, అది నీకు సొంతమైందేదో నేనే తాకి తరించేశాను అన్నట్టు అక్కడే ఉంది. ఆ మంటలో అదే పువ్వులో తేనె తాగాల్సిన పువ్వు ఒకటి బయటికి వచ్చి ఆమె నాభిని మరో పువ్వు అనుకుందేమో కానీ ఆ తేనె తీగ ఆద్యని కుట్టేసింది పాపం. కెవ్వున అరుస్తున్న ఆద్య నోటిని మూసేసిన రుద్ర మొత్తం ఎర్రగా అయిపోయి ఆమె నాభి దగ్గర తన పెదవుల్ని రఫ్గా మీసాలతో పట్టి గుచ్చింకా ఎర్రగా అయ్యేలా తీయని నొప్పి కలిగించాడు రుద్ర ఆమెకు బైట్ చేసి. అవే కాదు, అంతకన్నా గట్టిగా అతను కూడా ఆ గాయం చేయగలడు అన్నట్టు రుద్ర ఫేస్లో స్మైల్ ఇచ్చింది. అతనిస్తున్న తాపాన్ని తీర్చుకోవాలా లేక తిరిగి అతనికి విరహవేదన ఇవ్వాలో వద్దో ఏమో. ఏదీ తెలియని ఆద్య రుద్ర హెయిర్ పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది. అదో రకమైన నొప్పి కూడా బాగున్నట్టు అనిపిస్తుంటే చిన్నగా మొదలైన అతని పంటిఘాట్లు ఉన్న కొద్దిగా పెరుగుతుంటే రుద్రాన్ని పైకి జరిపి
పైకి లేచిన ఆద్య ఇష్టం లేదా అని అడుగుతున్న రుద్రాని చూసింది ఆమె. అయ్యో పాపం అనిపించేలా ఉన్న రుద్ర ఫేస్ని చూస్తూ తన పైకి లాక్కుంది క్షణాల్లో ఆద్య. మళ్ళీ ఇద్దరు కలిసి వెనక్కి పడ్డారు అక్కడే ఆ పచ్చిక మైదానంలో. అతని కళ్ళల్లో నార్మల్ టైంలో ఎంత లవ్ చూస్తుందో ఆమె, ఇప్పుడు మెయిల్ని ఇలాంటి టైంలో లవ్తో పాటు లస్ట్ కూడా కనిపిస్తుంటే కాస్త కూడా కనికరం చూపడు అతను. గాయం చేసిన తర్వాత అతనే మళ్ళీ ముందు పూస్తాడు విచిత్రంగా. అసలు అలా చేయడం ఎందుకు, ఆ తర్వాత ఇలా ముందు పూయడం ఎందుకు? ఇప్పటి వరకు ఆమెకు అస్సలు ఆన్సర్ ఇవ్వలేదు అతను. అతనికి మాత్రం ఆమె సొత్తు అని తెలిసేలా చేసే బైట్స్ అని తెలుస్తుంది ఎప్పటికైనా ఆద్యకి. అసలు క్షణాల్లో మళ్ళీ ఆమె నడుం మీద ఉన్న దాహాన్ని తీర్చుకుంటున్న రుద్ర పెదవులు ఆమె ఎదలోతుల మీదుగా సాగిన అతని పెదవులు అక్కడ ఆగకుండా అతని ప్రయాణం పోనిస్తూ ఆమె మెడవంపులో తలదూర్చాడు. అతని పెదాలతో ఆమె మేనించి వస్తున్న పరిమళాల్ని గాఢంగా పీల్చుకుంటూ హాట్గా కిస్ చేస్తూ తన వెచ్చని శ్వాసని వదిలాడు అతను. ఆద్య నుంచి వస్తున్న అదో రకమైన సౌండ్స్కి అతనికి రెచ్చగొట్టేలా అనిపిస్తుంటే ఆమెను మరింత మత్తులో పడేశాడు. అతని పెదవులకి పని చెప్తుంటేనే ఆ క్షణం పూర్తిగా ఆద్య రుద్ర ప్రేమమాయలో పడిపోయింది. అతని చేతులకు అల్లాడిపోయింది. ఆమె మెడ దగ్గర నుంచి కాస్త అతని ప్రయాణం ఈసారి ఆమె ఎర్రటి పెదవుల మీదుగా సాగి ఆమె పెదవుల మీద తన పెదవుల ముద్ర వేశాడు. అతని పెదవుల ప్రయాణం అనే ప్రణయం మొదలైంది. అసలైన కార్యానికి శ్రీకారం చుట్టాడు రుద్ర. చాలా రోజుల తర్వాత రుద్ర నుంచి ప్రేమగా మొదలైన ముద్దుకి ఆద్య కూడా జతకట్టింది. అతని కోరికకి అరువుగా మారుతూ అతనికి సహకరిస్తూ తన మనసు లోపల ఉన్న ప్రేమతో అతనికి సహకరించి మెల్లమెల్లగా ఆమె కూడా అదుపు తప్పడం మొదలుపెట్టింది ఆద్య. అక్కడున్న ఎత్తైన చెట్ల నుంచి వస్తున్న చల్లగాలి ఒకటైతే ఇద్దరి శరీరాన్ని చల్లగాలి ఆ చలికి వణికేలా చేస్తుంటే పెదవుల ముద్దుకే ఇద్దరి ఒంటిలోనూ వేడి సగులు రగులుతూ ఇంకేదో కావాలి అన్న కోరికలు ఇద్దరిలో నిండుగా మిండుగా పుట్టేలా చేసింది. అప్పటికే ఆద్య కొంగు పూర్తిగా ఆ నేలలో ఒక మూలిక పడిపోతుంటే పట్టనట్టు వాళ్ళ కిందే వదిలేశాడు రుద్ర. అతని హ్యాండ్ ఆద్య వీపు మీదకి వెళ్ళి బ్లౌజ్ థ్రెడ్స్ మీదకి చేరి విడదీసే పనిలో ఉంటే బ్లౌజ్ లూజ్ అవుతున్న కొద్దీ ఆద్య బుధాల మీద నుంచి కిందకి జారిపోతూ ఉంటే ఆ ప్లేస్ని రుద్ర లిప్స్ పూర్తిగా ఆక్రమించాయి. ఫలితంగా ఆద్య చేతి గోర్లు రుద్ర భుజంలోకి దిగబడిపోయాయి. ఆ తియ్యని నొప్పిని ఏమాత్రం రుద్ర పట్టించుకోకుండా దానికి దీటుగా అతని పెదవులతో ఆద్య భుజం మీద నిస్తూ మెల్లగా జారి ఆమె పరువాల వద్దకు చేరాడు. వెన్నెల్లో ఉన్న వెలుగు మొత్తం ఆమె నిండు పరువాలలో దాగినట్టు అనిపిస్తుంటే చల్లగా కాసేపు అక్కడ సేదతీరాడు అతను. ఆమె జత పరువాలలో ఎంతసేపు సేద తీరిన అతనికి తనివి తీరట్లేదు. అతని ప్రయాణం అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి సాగలేదు. వెళ్ళాలి అని కూడా అనుకోలేదు అసలు అతను. ఆమె ఎత్తైన ఎదకు ఎన్నో పంటిఘాట్లు ఇచ్చాడు. తృప్తిగా ఆ ప్లేస్ని మొత్తం ఎర్రగా చేసిన రుద్ర ఇంకా ఏదో కావాలని ఆకాంక్ష అతని శరీరంలో పూర్తిగా కలిగింది. ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమేషన్ జరిగి పూర్తిగా దాదాపు చాలా డేసే అవుతుంది. అందుకే రుద్రలో ఉన్న వేడిని పూర్తిగా ఆద్య అర్థం చేసుకుంది. అతని దూకుడుకు వల్ల అప్పటికే ఆమె శరీరం పూర్తిగా కందిపోయింది. ఇన్నాళ్ళు తన సమస్య వల్ల అతను ఇబ్బందులు పాలయ్యాడు. తన కోసం అతను పరుగులు తీశాడు. ఆరాధ్య కోసం తనకు తండ్రి ప్రేమను అందించాడు. తన సమస్యలతో పోరాడాడు. అన్నిటికి మించి తనకి అండగా నిలబడ్డాడు. ఎవరుంటారిలా? ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువేనేమో. అన్నీ బాగుంటేనే పెళ్లి చేసుకున్నా విడిపోయే రోజుల్లో ఉన్నాం మనం. అందంగా లేవని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. సగం మనసు విప్పి మాట్లాడుకోకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని విడిపోయే జంటలు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాంటిది తనకి ముందే పెళ్ళయిందని తెలిసినా కూడా, తనకు పిల్ల ఉందని తెలిసి కూడా అతని ప్రేమలో ఏమాటం లోటు లేదు. అసలు తనకి పెళ్ళి కానట్టే
బిహేవ్ చేస్తాడు అతను ఎప్పుడూ తన దగ్గర. అలాగని ఆరాధ్యాన్ని చూడడా అంటే తనకన్నా ఎక్కువ అతనే కేరింగ్గా చూసుకుంటాడు. రుద్రగారు అని పిలుస్తున్న ఆద్య మాటలు అస్సలు అతను వినిపించుకోవడం లేదు. పూర్తి ఆవేశంలో ఉన్న అతనికి చేస్తున్న పని మీద తప్పిస్తే వేరే ఆలోచన లేకుండా పోయింది. చిన్నగా ఆ అంటూ అరుస్తూ రుద్రగారు అంటూ చిన్నగా రుద్ర చెంప మీద కొట్టిన ముద్దు పెట్టేసింది. వెంటనే కొట్టినందుకు అతన్ని ఇక్కడ కాదు, రూమ్లోకి వెళ్ళాక మీ ఇష్టం, ఆపను మిమ్మల్ని అనింది కష్టంగా. అతని హ్యాండ్స్ తన ఒంటి మీద ఇష్టం వచ్చినట్టు విహారం చేస్తున్నాయి. ఆమె పైట చీర భారంగా పక్కకు తొలగిపోయింది. అతని చేతుల దాటికి రుద్రగారు అని పిలుస్తున్న అతను పనులకి తాళలేక నెమ్మదిగా లోగొంతులో పిలుస్తుంది ఆద్య. కానీ ప్రేమ ఆవేశంగా ఉన్న అతన్ని ఆపే ఆలోచన ఆ క్షణం పూర్తిగా పోయింది. ఇక పూర్తిగా అతనిలో కరిగిపోవడానికి సంసిద్ధమైంది ఆమె. ఆమె నడుముని తన 2 చేతులతో బిగించి ఆమె నాభి మీద గాఢంగా అతను ముద్దు పెట్టేసుకున్నాడు. ఇలా ఎన్నోసార్లు పెట్టినా ఆమె శరీరం మొదటిసారిలాగానే జల్లుమంటున్న అతను ప్రేమగా ఇస్తున్న ప్రతి ముద్దుకు ఇక ఆమె అడ్డు చెప్పలేకపోయింది. చెప్పలేదు కూడా. అంత ఇష్టం పెరిగిపోయిందేమో అతనంటే, అంత ప్రేమ అతని మీద పెంచేసుకుందేమో, లేదా ఆమెకు అతను బలంగా మారాడనేమో. ఇద్దరి శరీరాల నుంచి వలువలు పూర్తిగా దూరమైపోయాయి. ఆ దూరమైన స్థానాల్లో అతనే ఆమెకు పూర్తి వస్త్రంగా మారిపోయాడు. అతని సంతోషం ఆమె మీద చూపిస్తున్నాడు. అతనికి ఆనందాన్ని, ఎక్స్ట్రీమ్ లవ్ను చూపించాలన్న ఆత్రం. ఆద్య ఉన్న పరిస్థితికి అతని ఆత్రాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకుంటూ సున్నితంగా ఆమెలోకి చేరిపోయాడు. అతను అక్కడే అలానే ఆ ఆరు బయటే. ఆమె చేరకొంగు ఇద్దరికి పరదా అయింది. అడ్డుగోడలు అనేవి అస్సలు లేవు. అతని కోసం తన సిగ్గును పక్కన పెట్టేసింది. ఆరు బయట అయితేనే తను కేవలం కంగారు మాత్రమే పడుతుంది అంతే. కానీ అతను తనకన్నా ముందే అన్నీ ఆలోచిస్తాడు కదా. అతను తోడుగా ఉంటే ఇంకెందుకు భయం. ఆమె శరీరం మీద చేస్తున్న అతను కదలికల వేగానికి రొప్పుతున్న ఆద్యని చూస్తూ అతను కదలికలకు మధ్యలోనే ఆగాడు. అతనిని దగ్గరగా లాక్కున్న ఆద్య తన పెదవులతో అతని పెదాల మీద చిరుముద్దు కానుకగా ఇచ్చింది. ప్రకృతి సాక్షిగా అతనిస్తున్న ప్రేమకు ఆమె మనస్ఫూర్తిగా అందుకుంది. అతని బలమైన బాహుల మధ్యలో ఆమె అందంగా ఇమిడిపోయింది. ఆ పువ్వుల సువాసనల మధ్యలో అతని కళ్ళకి ఆమె ఓ పెద్ద అందాల రాశిలా కనిపిస్తుంటే అతని ప్రాయం, వయసులో ఉన్న వేడి ఏవీ ఇక అతన్ని ఊరుకొనివ్వలేదు. అలాగని ఎప్పట్లా ఆమెను నలిపేస్తే కాదు, పువ్వు కన్నా సుకుమారంగా ఆమెలో కరిగిపోతున్నాడు అతను. మళ్ళీ కలయికలో ఎప్పటికో ఆ ప్రేమ యుద్ధానికి ముగింపు పలికి ఆమె హృదయం మీద వాలిపోయాడు రుద్ర. చిరు చెమట వారి దేహాల మధ్య గర్వంగా మెరుస్తున్నాయి. ఇద్దరు గుండెలు వేగంగా పోటీపడి మరీ కొట్టుకుంటున్నాయి. అంత చలిలోనూ ఇద్దరి శరీరాల మధ్య గాలి కూడా దూరే అస్సలు అవకాశమే కాస్త కూడా లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ నుంచి హైప్ కూడా ఇవ్వండి. ఇంకా మేబీ ఒకే ఒక్క ఎపిసోడ్ అంతే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.